కాదు కాదు ఈడు కాదు, ఇదో ఈడే ఇతను డానియల్ ఫస్ట్లో పాడిన పాటను చూస్తూ ఉంటాడు. మన వీడిని ఎట్టయినా మన కంపెనీలోకి తెచ్చుకోవాలి అని చెప్పి నెక్స్ట్ సీన్లో డానియల్ స్కూల్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తాడు. అంటే ఏజెన్సీయా? డానియల్ కొంచెం కన్ఫ్యూజన్గా చూస్తుంటాడు. డ్యూక్ కూడా అక్కడే ఉంటాడు. అవును ఏజెన్సీ, మేము పీటీజే అని చెప్పి ఒక ఏజెన్సీ నుంచి వస్తున్నాం, నువ్వు పాడిన పాట నేను విన్నాను, మాతో పాటు నిన్ను చేర్చుకోవాలనుకుంటున్నాను, మేము ఇలాగ పీటీజే ఏజెన్సీ మాది, మేము బాగా ఫేమస్, పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ మేమే లాంచ్ చేసాం అని చెప్పి ఇద్దరు స్టార్స్ని చూపిస్తారు. ఒకడేమో డీజీ, ఇంకోటి వచ్చి ఇంకా అమ్మాయి పేరు ఆరు, తను డెబ్యూట్ చేయబోతుంది. వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేశారంట. డానియల్ కొంచెం ఆలోచిస్తూ, సార్ నేను పార్ట్ టైం జాబ్ చేస్తుంటాను, నా వల్ల ఎలా అవుతుంది, నువ్వు క్లాసులు కూడా ఎగ్గొట్టక్కర్లేదు, పార్ట్ టైం జాబ్ అంటావా, నిన్ను కానీ డెబ్యూ కానీ మేము చేయించలేకపోతే పైసా తీసుకోండి కాడ, ప్లస్ క్లాసెస్కి నీకేం ఇబ్బంది ఉంటుంది, ప్లస్ మాకు మంచి టీచర్స్ ఉన్నారు, నీకు అన్ని పద్ధతిగా నేర్పిస్తారు, పక్కగా ఉంటాయి అని బాగా సోప్ రాసి 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 తమ గురించి గొప్పలు చెప్పి డానియల్ని ఒప్పించేస్తాడు. డ్యూక్ కొంచెం జెలస్, ప్లస్ తన ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు నాకు ఆనందంలో ఉంటే, సార్ మావాడు కూడా వస్తాడు, మీకు ఏమైనా ప్రాబ్లమా అంటే, వాడు వస్తే నేను వస్తావా అని అడుగుతారు అతను. అవును సార్, సార్ తీసుకురా ఇంటర్వ్యూకి తీసుకురా అని చెప్పి ఇద్దరికి ఇచ్చేసి ఉంటాడు ఏం ప్రిపేర్ అవ్వాలని. తీరా చూస్తే ఇంటర్వ్యూ రోజు మన డ్యూక్ ఈ వారాల కొద్ది ప్రిపరేషన్ అంతా బాగా మళ్ళీ కంఠస్థం బట్టి వచ్చి ఉంటాడు, మంచి సూటు బూట్ వేసుకుని. డానియల్ క్యాజువల్గా వచ్చి ఉంటాడు, ప్లస్ ఒక్క మొక్క కూడా చదవాల. డ్యూక్ తన ద బెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చుంటాడు తన లైఫ్లో కల్లా, ఫస్ట్ అండ్ ద బెస్ట్ ఇస్తే, ఫస్ట్ కాదు ఇది, తను చాలా మ్యూజిక్ ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఇది ఫస్ట్ కాదు. వీళ్ళకి ఏముంది, నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరమ్మా వచ్చి ఇంట్రడక్షన్ ఇవ్వాలంట. డానియల్ ఇంట్రడక్షన్ ఇస్తాడు, మనోడు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకు బాగా ఇస్తాడు, కానీ ఇక పాట పాడాలి కదా. డ్యూక్ అంటే ప్రొఫెషనల్ సింగర్, వాడికి లిరిక్స్ ఏంది, ఎలా పాడాలి, శృతి ఏంది, ఏ లయ ఏంటి, ఆ లయ ఏంది, ఎలా పాడాలన్నది బాగా తెలుసు. కానీ మన డానియల్ వాడు పార్ట్ టైం సింగర్, వాడికి ఏమీ తెలియదు, ఏదో కాకి రాగం ఏదో పాడుతుంటే వాడి గొంతు బాగానే ఉంటుంది కదా, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. డానియల్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా అతను ఫోన్ చేస్తాడు, టెస్ట్ రిజల్ట్స్ వచ్చారా, నువ్వు పాస్ అయిపోయావు, నువ్వు మా ఏజెన్సీలోకి వచ్చేస్తున్నావు. సార్ మరి డ్యూక్ సంగతి అంటే, పిల్లాడా తను సెలెక్ట్ అవ్వలేదు ఏంటి, నేను పాస్ అయ్యాను తను సెలెక్ట్ అవ్వలేదా? డానియల్కి ఒక సెకండ్ అర్థమైపోతుంది డ్యూక్ అపీరెన్స్ని బట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. ఇంకేముంటుంది, సార్ నేను కూడా రాను సార్, డ్యూక్ లేకపోతే నేను రాను, ఏమనుకుంటాం, వాళ్ళు ఒప్పుకోరేమో అనుకుంటాం కదా, వాళ్ళు ఒప్పుకుంటారు ఈసారి డ్యూక్ని. నెక్స్ట్ సీన్లో మనం పీటీజే దగ్గర ఉంటాం, పీటీజే ఏజెన్సీ. డానియల్ నిలబడి ఉంటాడు, డ్యూక్ ఎగ్జైట్ అయిపోతుంటాడు, నా ఫస్ట్ టైం ఏజెన్సీలో పనిచేయబోతున్నాను రా నేను, ప్లస్ నేను ఒక ట్రైనీగా చేరాను, చాలా హ్యాపీగా ఉంది, నేను నమ్మలేకపోతున్నాను నా మాటల మీద వీళ్ళు డ్యూక్ని యాక్సెప్ట్ చేశారు అని. వీళ్ళని క్లాస్ సిలో వేస్తుంటారు. ఈ క్లాస్ సిలో ఏంటంటే ఆలివర్ అని చెప్పి తను గత 6 yearsగా ట్రైనీ అంట, తను హెలో చెప్తారు. ఇంకా లాసోల్ అని చెప్పి అమ్మాయి 3 yearsగా ట్రైనీ, తను 3 years. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మనకి ఇంకొన్ని విషయాలు చెప్తారు. ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో దీనికి కొన్ని రూల్స్, అంటే నియమ నిబంధనలు, శాసనాల గ్రంథం ఒకటి ఉంది దీనికి. దాంట్లో ఉండే నిబంధనలు అనగా శాసనాలు ఏంటంటే, డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లు ఉండకూడదు, ఉంటే బయటికి వెళ్ళిపో, బ్యాడ్ మేనర్స్ ఉందా బయటికి వెళ్ళిపో, ప్లస్ డేటింగ్ చేస్తున్నావా బయటికి వెళ్ళిపో, ఏ ఇంప్రూవ్మెంట్ లేదా బయటికి వెళ్ళిపో, మేము ఎవాల్యుయేట్ చేసేటప్పుడు నీకు ఏం టాలెంట్ కూడా లేదా నువ్వు బయటికి వెళ్ళిపో, అంతే, ఏమన్నా నువ్వు బయటికి మింగేయాలంతే, ఎటువంటి తప్పులు జరగకూడదు, అబ్సల్యూట్ పర్ఫెక్షన్ జరుగుద్ది మా దగ్గర, ఓన్లీ టాలెంటెడ్ పీపుల్ మాత్రమే పుష్ చేస్తాం, అనవసరమైన గడ్డి మశానం మాకు అవసరం లేదు అంటారు. అదే ఆ రూల్స్. అప్పుడు వీళ్ళు మాట్లాడుతుంటే సడన్గా ఒకరు వచ్చి తలుపు తీస్తారు. ఆ వచ్చిన వ్యక్తిని చూడంగానే మన డానియల్ ఏంటి తన షాక్ అయిపోయి ఉంటాడు. ఆ వచ్చింది ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, డానియల్ ఎందుకు షాక్ అయ్యాడు అన్నది తెలుస్తుంది, ఎందుకు తొందరగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. మనం డానియల్ ఇంకా మిగతా వాళ్ళందరినీ ఒక రెస్టారెంట్లో చూస్తాం. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, మీ ఇద్దరికి పరిచయం ఉందా, మీ ఇద్దరం ఒకసారి పనిచేసాం భయ్యా అని ఒకరు చెప్తుంటారు. ఆ ఒక్కరు ఎవరు, నన్ అదర్ దెన్ ద 9th class బ్యూటీ జాయ్ హాంగ్. ఎందుకు 9th class బ్యూటీ అన్నానంటే తనే చెప్పింది, తను 16 years అంట, ప్లస్ తను 9th classలో చదువుతుందని డానియల్కి విషయం చెప్తుంది. 9th class ఏడు చూస్తే బీటెక్ ఫస్ట్ ఇయర్ వాడు. ఎనీవేస్ ఏదైతే అంటే మాట్లాడుతూ ఇప్పుడు మన డానియల్ని అలాగా ఆన్లైన్లో చూసి సెలెక్ట్ చేశాడు, అలాగే జాయిన్ కూడా చూసి సెలెక్ట్ చేశాడంట. మన డానియల్ ఇప్పుడు మనం మోడల్స్ కదా, కాబోయే మోడల్స్ కదా,
కొంచెం మంచి ఫుడ్ ఆర్డర్ చేద్దాం అది ఇది అని అంటూ ఉంటాడు. ఒక కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఆర్డర్ చేయబోతుంటే ఆలివర్ ఆపేస్తాడు. ఏమైందన్న ఎందుకు ఆపేశారు? రే మనకి సి సెక్షన్కి $4 రోజు ఖర్చు పెట్టాల్సింది. ఈ సెక్షన్ని బట్టి నీకు ఎంత అమౌంట్ ఇవ్వబడుతుంది అన్నది డిసైడ్ అవుతుంది. మన సికి $4, ఆ తర్వాత ఉండే బికి $5, ఆ తర్వాత ఉండే వాళ్ళకి $6. అట్లా ఏ సెక్షన్ వాళ్ళు చూస్తే ఆ స్పెషల్ డిష్ ఏదైతే డానియల్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాడో వాళ్ళు కూడా అదే ఆర్డర్ చేస్తుంటారు. డానియల్ కొంచెం జలసీగా ఉంటున్నా ఇంకా ఆలివర్ లాసోల్ మాత్రం మన బతుక్కి ఈ కప్పు రామన్ ఆ బేసిక్ రోల్ మాత్రం వస్తారు. అయితే తిని కడుపు నింపుకోండిరా అంటాడు. ఎంతైనా ఖర్చు తగ్గుతుంది కదా, అది చాలు అన్నదాల ఫీలింగ్. ఏముంది ఇంకా సర్ది పెట్టుకొని తినేద్దాం లోపల ఏ సెక్షన్ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు చూస్తే రోల్స్ అన్ని వదిలేసి ఉంటారు. డానియల్ అన్న ఎన్ని ఎట్ట కుప్పతొట్లోనే పడేస్తారు, ఎందుకు మనం అది చాలా మంచి ఐటమ్ మనం మిగతా అన్న తిందాం, అంటే వేస్ట్ ఎందుకు తిన్నాం ఆలివర్ అంటే ఏం పర్లేదని నేను తెస్తాను ఉండండి అని చెప్పి ట్యాప్ అవుతుంటే సడన్గా ఏ వాళ్ళు వచ్చేస్తారు. ఏంట్రో ఆహారం దొంగతనం చేస్తున్నావా నువ్వు, మనం దమ్కి పోతుంటే ఆలివర్ వచ్చి ఆపేస్తాడు. అన్నా తమిళ్లో వీడు కొత్తగా వచ్చినోడు, వీడికేం తెలీదు, వీడిని వదిలేసేయండి. ఓ ఆలివర్ అన్న మీరా, సరే. వీడు ఆలివర్ని చూసి కదా ఆగింది, వెనకాల జాయ్ని చూసాడు. అమ్మాయి చూడు ఎంత బాగుందో, సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, డైరెక్ట్గా జాయ్ భుజం మీద చెయ్యేసి ఆ పాప నాకు నీ నెంబర్ ఇస్తావా అని అడుగుతున్నాడు. అరే తన అన్నకి తెలిసిందంటే చెప్తున్నా, తన అన్న వాళ్ళ ఫ్యామిలీకి అని తెలిసిందంటే శవాలన్నీ రష్యాలో ఉంటాయి చెప్తున్నా. ముందే తెలుస్తుంది ఎందుకు రష్యా అనే, తెలుస్తుంది, తొందరగా తెలుస్తుంది. మేబీ ఒక 200 చాప్టర్స్ తర్వాత అవ్వచ్చు. అయితే జాయ్కి కొంచెం చికాకు అనిపిస్తుంది. ఈ రోజు నా మీద చేసిన దాన్ని తీసేసి ఆ ఫోన్ ఉంది కదా, తన ఫోన్ తీసుకొని బిల్ పేమెంట్ చేసేస్తుంది. ఆ లాసోల్ బెదిరిస్తుంది. ఏంట్రా మీకు యాడ్ దొరికిందిరా ఫోన్ పే, ఎక్కడికి పోయి వచ్చారు ఈ కొద్దిసేపట్లో, మీరు సిగార్ తాగడానికి కదా, ఇది కానీ నేను చెప్తే మీ బతుకేమవుద్ది, తొందరలో డెబ్యూట్ చేయాల్సిన వాళ్ళు మీరు ఆలోచించుకొని ఫైర్ చేసేస్తారు. వీళ్ళు కొంచెం భయపడతారు ఆ విషయానికి. సో ఇంకా వెనక్కి తగ్గేస్తారు. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు డానియల్ వాళ్ళంతా. అయితే డానియల్ వెళ్తూ దేంట్లో వస్తున్నాడు కిందకి, లిఫ్ట్లోనే. బయటకు వస్తుంటే ఆ లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే సడన్గా ఫ్లాష్ లైట్లు అన్నీ మోగుతూ ఉంటాయి. ఏంటంటే చూస్తే రిపోర్టర్లు ఫ్యాన్స్ అందరూ ఉంటారు. ఏంటి మన డానియల్కి అర్థం కాదు, ఫ్యాన్స్ కూడా అర్థం కాదు, ఏంటి మన స్టార్ ఏడి, వీడాడు కాదు ఏడే అతను, కానీ ఈడు కూడా బాగున్నాడు అని చుట్టూ ఉన్న ఫ్యాన్ గర్ల్స్ అందరూ చెప్తూ ఉంటారు. అయితే సడన్గా డానియల్ని తోసేసి డానియల్ పక్క జరిపేసి ఒక అతను బయటకు వస్తాడు, పింక్ హెయిర్ వేసుకొని. అతని పేరు DG, ఫుల్ నేమ్ తర్వాత చెప్తానండి, DG. అదే కానీ డానియల్కి మాత్రం అతని నుంచి బయటకు వచ్చాడు బాగానే ఉంది, కానీ డానియల్ సార్ చూస్తున్నాడు అంట. ఏదో తనని చూడడానికి ఈ వ్యక్తి లోపల నుంచి బయటకు వచ్చినట్టు. అసలు ఈ వ్యక్తి ఎవరు అనేది త్వరలో తెలుస్తుంది. ప్లస్ మన నెక్స్ట్ డే ఏజెన్సీకి వచ్చినప్పుడు వీళ్ళు ఉంటారు కదా ఏ సెక్షన్ వాళ్ళు, కొత్తగా వచ్చింది నువ్వేనా, ఏదో ఒకసారిట్రా మాట్లాడాలి ఒకసారిట్రా. వీళ్ళు నేను లేదో పెద్ద తోపులు తురుములు అయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. మన డానియల్ని పిలిచి, ఏందన్నా నువ్వే కొత్తోడు కదా, నీ బాగా పొగరంట కదా, పొచ్చగిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. డానియల్ కరెక్ట్గా గుద్దాడు అంటే ఇలా ఒక్కడు కూడా నిలబడలేడు, దట్స్ ఫర్ షూర్. అయితే ఇలా వీడికి ధమ్కి వేస్తుంటాడు కదా డానియల్కి. సడన్గా ఒక వ్యక్తి చిరా ఏం చేస్తున్నారా ఇక్కడ అని అరుస్తారు. తీరా చూస్తే ఇది ఆరు, ఆ బెదిరించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆరు మేనేజర్ అంట. ఓ మేడం మీరా, ఇంటి క్లినిక్కి వెళ్ళాలి ఏంటంటే, అవును ఇప్పుడు మన క్లినిక్ మార్చాలి, నా స్కిన్ చాలా రఫ్ అయిపోయింది, తార్ రోడ్ లాగా ఉంది, ఇప్పుడు నాకు వెళ్ళాలి తొందరగా అంటుంది. ఓకే ఆరుని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఆరు అడుగుతుంది, ఏ తమ్ముడు నువ్వు ఏ సెక్షన్ ఏ క్లాస్ రా నువ్వు అని అడుగుద్ది. అంటే క్లాస్ ABC ఉన్నాయి కదా, నువ్వు ఖచ్చితంగా క్లాస్ ఏనే అయి ఉంటావు అవునా అంటే, లేదక్క నాది క్లాస్ C అంటాడు. అంటే క్లాస్ Cనా? ఆ మాట వినగానే ఆరు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది, కారులోకి ఎక్కేసింది, ఒక మాట కూడా మాట్లాడకుండా. పైగా తన తోటి క్లాస్మేట్స్ అయిన ఇంతకుముందు క్లాస్మేట్స్ అయిన ఏ వాళ్ళని ఒక గ్లాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంది, ఒక చూపు కూడా చూడదు. వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. చూడరా డెబ్యూ అనగానే ఎంత పొగరో చూడు ఆ పిల్లకి. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ఇలా చెప్తారు, అరే నువ్వు ఆలివర్ లాసోల్ వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉండాల్సిందిరా అంటే. క్లాస్ C అనగానే ఎవరున్నారని అడిగింది ఆరు, లాసోలు ఆలివర్ అనగానే వెళ్ళిపోయింది తను. ఏమైందంటే, అరే ఆరు దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళరా, ఆలివర్ లాసోల్ అంటే తనకి నచ్చదు, తన బ్యాడ్ సైడ్లో ఉంటారు వాళ్ళు, సో వాళ్ళ పేరు చెప్పమాకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటంటే డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది ఇక్కడ. ఈ ట్రైనీస్కి ఏదైతే ఉందో
సింగింగ్, డాన్సింగ్, ఇంకా ప్రాక్టీస్ 3 జరుగుతాయి. సో ఇప్పుడు డాన్సింగ్ జరుగుతుంటుంది. ఏ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రాక్టీస్ వాళ్ళకే అవుద్ది. వెళ్ళే వాళ్ళు కామ్గా పోతారా? లేదు, ఉన్న కుప్పంతా వాళ్ళు వాడిన కుప్పంతా ఆడే పడేసిపోతారు. డానియల్ వాళ్ళు దాన్ని క్లీన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి డానియల్ వీళ్ళు ఆలివర్ బేసిక్స్ నేర్పిస్తానరా, ముందు ఇది నేర్చుకొని ఆ తర్వాత డాన్స్ దాకపోదాం. డానియల్ ఇంకా డ్యూక్ చాలా కష్టపడుతూ ఉంటారు. కోతికి గెంతులు వేస్తున్నట్టు ఉంటుంది, లేక అదే జాగింగ్ టైప్లో ఉంది. నాకు డాన్స్ అయితే అనిపించట్లేదు, ఎక్సర్సైజ్లా ఉంది అది. ఇది అలా ఉంచితే మనం జాయ్ మాత్రం చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. లాస్ట్ దగ్గర చాలా త్వరగా నేర్చేసుకుంది. నేను సరదాగానే డ్యాన్స్ నేర్చేసుకున్నాను అంటుంది. లేండి, బాగుంది టాలెంట్. ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. ఏంటంటే మన డానియల్ స్టోర్లో చూస్తాం. మన డ్యూక్ ఎవరైతే ఉన్నారో తను నేర్చుకున్న స్టెప్లన్నీ చూపిస్తుంటారు. అరే మేము ఇలా డ్యాన్స్ నేర్చుకుంటాం, సింగింగ్ ఇవన్నీ ఉన్నాయి అని డ్యూక్ చెప్తూ ఉంటే సడన్గా జీవో ఇలా అంటాడు, రే అసలు టాలెంట్ స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళు కాడ కాదు, వెనకాల నుంచి ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు అండర్ గ్రౌండ్లో ఉంటారు, నాకైతే తెలియదు ఎవడు అండర్ గ్రౌండ్లో. అయితే డానియల్ ఇలా అంటాడు, నేను వాడికి చెప్పకపోవడం మంచిదైంది డ్యూక్కి, వాడు ఎలా సెలెక్ట్ అయ్యాడు, లేకపోతే ఇంత హ్యాపీగా ఉండేవాడు కాదు. డానియల్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ జోయి మాత్రం పిచ్చ కన్ఫ్యూజన్లో ఉంటుంది. నేను ఇప్పుడు ఏ డానియల్ సెలెక్ట్ చేయాలి? పెద్ద డానియలా, చిన్న డానియలా? పెద్ద డానియలా, చిన్న డానియలా? ఓకే, ఇప్పుడు మనం పెద్ద డానియల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాడు, పైగా హ్యాండ్సమ్ ఉన్నాడు కాబట్టి నేను పెద్దవాడిని సెలెక్ట్ చేసుకుంటా అంటుంది. మన డానియల్కి సడన్గా ఒక విషయం క్లిక్ అవుతుంది. జోయి డానియల్తో అనలేదు, తన లోపలతో అనుకుంది. డానియల్కి ఏ విషయం క్లిక్ అయిందంటే, నేను 2 బాడీస్లో చదువుకోగా లేనిది 2 బాడీస్లో ప్రాక్టీస్ ఎందుకు చేయలేను? ఇదే థాట్ తోటి డ్యూక్ నాకు ఒకసారి స్టెప్పులు నేర్పించు అని చెప్పి మనోడు కూడా స్టెప్ లేడు కంటిన్యూ చేస్తాడు వాడితోటి. ఇది చూడంగానే జోయికి పిచ్చి పట్టేస్తుంది. రే ఏందిరా ఇది, నేను సెలెక్ట్ చేసుకుని రావకండి, వాడు డ్యాన్స్ చేశా, నువ్వు డ్యాన్స్ చేస్తే నేను ఏం చేయాలి మధ్యలో అంటుంది జోయి. ఇది అలా వస్తే క్రిస్టల్ కూడా చూస్తుంది మన వాళ్ళు డ్యాన్స్ చేయడం. ఇక్కడికి సీన్ కట్ అయిపోతుంది, ఏం జరిగింది అంటే చెప్పలేదు. అయితే ఇప్పుడు ఎవాల్యుయేషన్ డే ఏంటంటే మంత్లీ ఎవాల్యుయేషన్ జరుగుతుందంటే వీళ్ళకి పర్ఫార్మెన్స్ బాగుందా ఉంటారు, లేదా గేటెడ్ అటు వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఎవాల్యుయేషన్ జరుగుతుంటే క్లాస్ A-B-C అందరిని నిలబెట్టేస్తుంటారు. ఇప్పుడు ఫస్ట్ సి వాళ్ళని పర్ఫార్మ్ చేయమని చెప్తారు. ఇక్కడ ఎవాల్యుయేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ డీజీ కూడా వచ్చున్నాడు. ఏంటి డీజీనా? డీజీ ఎందుకు వచ్చాడు? పక్కన ఆరు కూడా ఉంది. ఆరు కొంచెం సొల్లేయాలని చూస్తున్నా మన డీజీ వెంట్రుకలా తీసేస్తుంటాడు. అసలు కేర్ కూడా చేయట్లేదు, మొహం కూడా చూడటం లేదు. ఇక ఆరు ఎందుకు తన మేనేజర్ని తీసుకొచ్చింది? ఇప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ డానియల్ పార్క్ వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వమని CEO గారు కూడా వచ్చి ఉంటారు అక్కడ, ఆయన కూడా చెప్తూ ఉంటారు పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే. ఇప్పుడు మన డానియల్ ఏ పర్ఫార్మెన్స్ ఇస్తాడు? పాట పాడతాడా, డ్యాన్స్ చేస్తాడా, లేక ఏం జరగబోతుంది అన్నది మనం నెక్స్ట్ చాప్టర్లో కవర్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీడియోకి 100 చాప్టర్లు కంప్లీట్ అవుతాయి మనకి. సో చూద్దాం ఏం జరగద్దు. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.